రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పూర్తి స్థాయిలో ఆధునీకరణ బాటలోకి వెళుతోంది. గత ఏడాది అమరావతి స్కానియా పేరుతో ఆధునిక శీతల బస్సులను ప్రవేశపెట్టిన ఆర్టీసీ తాజాగా కరోనా సంస్థ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. 1,65 లక్షల రూపాయల విలువ చేసే బస్సులను 100కు పైగా కొనుగోలు చేసింది. వీటిలో కొన్ని విజయవాడకు చేరుకున్నాయి. కొత్త బస్సుల ప్రత్యేకతలపై మా ప్రతినిధి చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఆర్టీసీలో సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం అందించే క్రమంలో మరో ముందడుగు పడింది. గతంలో స్కానియా బస్సులను అమరావతి బ్రాండ్ పేరుతో తిప్పుతున్నటువంటి ఆర్టీసీ ఇప్పుడు అదే కోవలో మరో సౌకర్యవంతమైనటువంటి ఏసీ బస్సులను కూడా ఆర్టీసీలో ప్రవేశపెట్టింది. కరోనా బ్రాండ్ చెందినటువంటి ఏసీ బస్సులు ఇప్పుడే ఆర్టీసీకి వచ్చి చేరాయి. 100కు పైగా ఏసీ బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఎన్నో ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఈ కరోనా బస్సుల్లో ఉన్నట్టుగా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. మరి అవేంటో ఒకసారి లోపలికి వెళ్ళి పరిశీలిద్దాం. ఆర్టీసీ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఈ కరోనా బస్సుల్లో 41 సీట్లు ఉండే విధంగా డిజైన్ చేశారు. గతంలో హరిత బస్సులకు ఉన్నటువంటి సీటింగ్ తరహాలోనే ఈ సీట్లన్నీ కూడా ఉండటం ప్రత్యేకించి చెప్పుకోవాలి. ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చొని మెత్తటి పుష్పాక్ విధానంతో ఈ సీట్లన్నీ కూడా డిజైన్ చేశారు. దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులు సౌకర్యవంతంగా వీటిలో జర్నీ చేసే విధంగా ఉంటుందని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. అలాగే ఈ కరోనా బస్సుల్లో ప్రయాణికులకు ఎలాంటి అలసట లేని విధంగా కూడా ఏసీ సదుపాయం కూడా ఉంటుంది. 14 టన్నుల ఏసీ సామర్థ్యంతో ఈ బస్సులో డిజైన్ చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ప్రతి సీటుకు కూడా ఏసీ వచ్చే విధంగా కూడా డిజైన్ చేశారు. తద్వారా పూర్తిగా ప్రయాణికులకు అలసట లేని విధంగా ప్రయాణం చేసేటువంటి సౌకర్యం ఉంటుంది. ఈ కరోనా బస్సుల్లో మరో ప్రత్యేకమైనటువంటి సదుపాయం ఎమర్జెన్సీ డోర్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ బటన్ను ప్రెస్ చేసుకొని ప్రయాణికులు సులువుగా బయటికి వెళ్ళవచ్చు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడేందుకు వీలుగా ఈ అత్యవసర మార్గాన్ని కూడా ఏర్పాటు చేయడం ఒక అదనపు సౌకర్యంగా ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. దీంతో పాటుగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రతి సీటు వద్ద ఉన్నటువంటి అద్దాల గ్లాసును పాల్గొట్టే విధంగా కూడా ఈ సుత్తెలు ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఈ సుత్తెలు తీసుకొని ఆ అద్దాలు పాల్గొట్టేసి వెళ్ళే విధంగా కూడా మరో సౌకర్యం కూడా ఈ కరోనా బస్సులో ఉంటుంది. ఆర్టీసీలో 130 వరకు శీతల బస్సులు కొనుగోలు చేయాలని చెప్పేసి ఉన్నతాధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా తొలి విడతలో 20 బస్సులు కరోనా కంపెనీ నుంచి విజయవాడకు వచ్చాయి. వీటిని విజయవాడ నుంచి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి దూర ప్రాంతాలకు నడిపే విధంగా ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు రూపొస్తున్నారు. ఈ ఏసీకి సంబంధించి మరో ప్రధానమైనటువంటి ఆకర్షణ ఏంటంటే వాతావరణానికి తగ్గట్టుగా ఈ ఏసీ తగ్గడం కావచ్చు, లేకపోతే పెరగడం కావడం జరుగుతుంది. అంటే ఎండ వేయడం ఎక్కువగా ఉన్నప్పుడు ఏసీ దాని యొక్క కెపాసిటీ పెరుగుతుంది. ఎండ తక్కువగా ఉన్నప్పుడు ఏసీ దానంతా అదే దాని కెపాసిటీ కూడా తగ్గిపోయే విధంగా కూడా ఆటోమేటిక్ విధానాన్ని ఏర్పాటు చేయడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. అలాగే ఈ బస్సులో ప్రయాణికుల సామాన్లు భద్రపరిచేందుకు కూడా స్కానియా తరహాలోనే విశాలమైనటువంటి సామాన్లు భద్రపరుచుకున్నటువంటి లగేజ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. అతి త్వరలోనే ఆర్టీసీ ఈ బస్సులను ప్రయాణికుల సేవలోకి అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.